నమస్తే ఫ్రెండ్స్, ఈరోజు కోసూరు సంతలో ఉన్నామండి. చూద్దాము ఈరోజు రేట్లు ఎట్లా ఉన్నాయో మన రైతులను అడిగి కనుక్కుందాము. ఈరోజు గేదెల రేట్లు ఎలా ఉన్నాయో. బాబాయ్ ఏ ఊరు బాబాయ్? ఈ ఊరేనా? ఏం చదువుతున్నా గేదా? 1.15. ఎన్ని లీటర్లు ఇస్తుంది? 5 లీటర్లు. పూటకి 5 లీటర్లు. ఎన్నో అవుతా బాబాయ్? 2వ అవుతా. పూటకి 5 లీటర్లు ఇస్తున్నారండి. 1,15,000 చెప్తున్నారు. ఇది కూడా రేటే బాబా? 1,20. $1,20,000 చెప్తున్నారండి. నాకు ఏది మందేనా? ఎంత చదువుతున్నా? 1,60. ఎన్ని లీటర్లు ఇస్తున్నా? 2 పూటల మీద 15 అయితే. 2 పూటల మీద 15 లీటర్లు ఇస్తుంది. ఎన్నో అవుతా? 2వ అవుతా అంట ఫ్రెండ్స్. 1,60,000 చెప్తున్నారు. 2 పూటల మీద 15 లీటర్లు ఇస్తుందని చెప్తున్నారు. గేదె వచ్చి ₹1,00,000 చెప్తున్నారండి. బాబా గేదె నీదేనా? ఏం చదువుతున్నా? 1,25,000. ఎన్నో అవుతుంది బాబాయ్? తోలేద్దానా? తోలేద్ది 1,25,000 చెప్తున్నారు ఫ్రెండ్స్. ఈరోజు ఏందో రేట్లు చాలా ఎక్కువ చెప్తున్నారు. ఈ వారం రేట్లు చాలా ఎక్కువ ఉన్నాయి. బాబాయ్ ఏ ఊరు బాబాయ్? ఏ ఊరు? ఏం చదువుతున్నావు? 1,10,000. 1,10,000 అంటండి. అది నసరావుపేట. నసరావుపేట. వస్తాం. బాబాయ్ గేదె నీదేనా? ఏం చదువుతున్నావు బాబాయ్? గేదెలు అయితే బాగుందండి. ఈ గేదె అయితే 1,00,000 చెప్తున్నారు. 2వ ఈత అంటండి. 1,00,000 చెప్తున్నారు. ఇది అంతేనండి. 1,00,000 చెప్తున్నారు. అగ్రిటెక్ అన్నా
గేదెలు జత 235. ఈ రెండు ఇది రెండు వచ్చేసరికి 235,000 చెప్తున్నారు నాకు. అయిపోయిందా బేరం కూడా అయిపోయింది. ఎంత చెప్పారు? 250 చెప్తే 235 ఫైనల్ అయిపోయింది. రెండో అవుతాయా? తొలి ఈత అనుకుంటుంది. తొలి ఈత అనుకుంటా. రెండు అవుతాయి. గేదె వచ్చేసరికి 140,000 కొన్నారంటండి. 160,000 చెప్తే 140,000కి అయిపోయింది బేరం. వచ్చేసరికి రెండో ఈత అంటండి. ఏదైతే బాగుంది. బాబాయ్ కొన్నారా దీన్ని? ఎంత కొన్నారు బాబాయ్? 3,40,000. ఎన్ని? 3 లక్షలు. ఎన్ని? 3 లక్ష. ఈ 3 వచ్చి 3 లక్షలు. ఇవి వచ్చేసరికి 3 లక్షలు అంటండి. ఒక్కోటి ₹1,00,000 కాడికి కొన్నారంటండి. ఒక గేదె వచ్చేసరికి ₹1,00,000. 3 వచ్చేసరికి 3 లక్షలు అంటండి. గేదెలు అయితే బాగానే ఉన్నాయి. ఇవన్నీ హైదరాబాద్కి వెళ్తాయండి. హైదరాబాద్ బేరగాళ్ళు కొన్నారు. బాబాయ్ ఎట్లా కొన్నాడు బాబాయ్? ఈ ఎట్లా కొన్నాడు? ఇది 90,000 అంటండి గేదె. ఇది బాబాయ్ ఇది ఎంత పడింది బాబాయ్? 96. ఇది కూడా మీయేనా? 96,000 అంటండి గేదె. ఇది వచ్చేసరికి ₹1,00,000 అంట. పాలు చూసుకుంటున్నారండి సంటికి. ఇది వచ్చేసరికి 80,000 అంటండి. మంచి గేదెలే వస్తాయండి కోసూరు సంతకి అయితే మాత్రం. మంచి క్వాలిటీ గేదెలు, మంచి సైజులో ఉంటాయండి గేదెలు మాత్రం. ఇవన్నీ కొనేసారండి, బేరం అయిపోయినాయి. హైదరాబాద్ వెళ్తాయండి ఈ గేదెలన్నీ. బాబాయ్ కొన్నారా అమ్మారా? అమ్మలేదా? ఏ ఊరు బాబాయ్? ఉల్లపాడ. ఎంత చెప్తున్నా? 1,30,000. ఎన్నో ఈత బాబాయ్? ఎన్ని లీటర్లు ఇస్తుంది పూటకి? 7 లీటర్లు వస్తుంది. 1,30,000. మూడో ఈత. మూడో ఈత అంటండి. 1,30,000 చెప్తున్నారు. పూటకి 7 లీటర్లు ఇస్తుందని చెప్తాను రైతు. నా గేదెలు మీయేనా? గేదెలు మీయేనా? ఎంత చదువుతున్నా అన్నయ్య? ఎంత చదువుతున్నా? 5. 1,5. జత అయితే 2,10. ఇదైతే 5,000 చెప్తున్నారండి. 1,05,000. ఈ రెండు కలిపేసరికి 2,10 చెప్తున్నారు. ఈ జత ఎట్లా అన్నా? ఎంత? ఈ జత వచ్చేసి 2,30,000 చెప్తున్నారండి. 2,30,000. పెద్దగా బలం ఏం పెద్దగా లేదు, నార్మల్గానే ఉంది.
2,30,000 చెప్తున్నారు. ఏం చదువుతున్నారు జత? జత 3 లక్షలు. జత వచ్చి 3 లక్షలు అంటండి గేదెలు. ఎన్ని లీటర్లు ఇస్తాయన్నా? అవతలది ఇది అవతలదేమో 7 లీటర్లు ఇస్తుంటే ఇది 6 లీటర్లు ఇస్తుంది పూటకి. 2 లక్షలు చెప్తున్నారు. మీ ఊరికి బాగా ఈ వారం అయితే గేదెలు ఏం పెద్దగా రాలేదండి, కొంచెం తక్కువే వచ్చినాయి. రేట్లు అయితే కొంచెం ఎక్కువ ఉన్నాయి. బాబా ఏ ఊరు? ఏం చదువుతున్నా? 1,20,000. ఎన్నో అవుతా బాబా? 2 అవుతుందండి. 1,20,000 చెప్తున్నారు. 1,20,000. ఎన్ని లీటర్లు ఇస్తుంది? పూటకి 5 లీటర్లు ఇస్తుందండి. 1,20,000 చెప్తున్నారు. ఈ నెల అవుతుందంట. నా మీయేనా గేదెలు? ఎవరైనా అయితే చాలా తక్కువ వచ్చినాయి గేదెలు, పెద్దగా లేవు. ఈ గేదె వచ్చేసరికి 1,10,000 అంటండి. హైదరాబాద్ బేరగాళ్ళు కొన్నారండి. 1,10,000 కొన్నారండి. ఈ గేదె కూడా అంతే కొన్నారండి. బాగా సైజు ఉన్నాయి గేదెలు అయితే. ఇది వచ్చేసరికి 95,000 అంటండి. హైదరాబాద్ బేరగాళ్ళు కొన్నారు 95,000. ఈ వారం అయితే గేదెలు తక్కువ వచ్చినాయండి. ఏదైతే 1,10,000 పడిందండి. అయితే 80,000 కొన్నారని చెప్పి చెప్తున్నారు. 80,000కి గేదె. పాలు తీసుకుంటున్నారు గేదె. పాలు తీసి చూసుకుంటారండి, ఎన్ని లీటర్లు ఇస్తుంది ఏంటని చెప్పి ఇక్కడే చెక్ చేసుకుంటారు. ఏదైనా డౌట్ ఉంటే పాలు తీసుకొని చూసుకొని కొనుక్కున్న తర్వాత మాట్లాడుకున్న తర్వాత పాలు పితుక్కుంటారండి. పాలు పితుక్కొని చూసుకొని కొనుక్కుంటారు. గేదెలు అయితే బాగున్నాయి, పర్లేదు. రావటం అయితే తక్కువ వచ్చింది వారు గేదెలు.